దేవుడు కనికర సంపూర్ణుడు. ఆయనను ఆయన పాద సన్నిధిని ఉండి, ప్రభా మమ్మల్ని మన్నించి క్షమించండి అంటే, ఆయన శ్రేష్టమైనటువంటి జీవాన్ని అనుగ్రహింపచేయడానికి ప్రేమ చూపేవాడు. ఎంత గొప్పోడంటే, మనకు చూడండి ఐస్ క్రీమ్ ఉంటది. ఐస్ క్రీమ్ అలా పట్టుకోగానే ఎలా చూడండి అది బయటికి తీయగానే కరిగిపోతూ ఉంటది కదా! మనము దేవునితో అంత సంబంధాన్ని కలిగి ఉంటే, ఆ ఐస్‌లా కరిగిపోతాడు ఆయన కూడా. అంత ప్రేమ చూపించేవాడు ఆయన. కనుక కోరహు కుమారులు మాత్రం దైవత్వాన్ని సంపాదించుకున్నారు. వారు నీ సన్నిధిలో ఉంటే చాలు, ఇంక మాకేమో అవసరం లేదన్నంత ప్రేమను సంపాదించుకున్నారు గనక దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. 84వ కీర్తన, కోరహు కుమారులు రాసిన కీర్తనలోనే 84వ కీర్తన 2వ చరణంలో వారు మాట్లాడుతూ అంటున్నారు, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అని. ఎప్పుడు తెలిసింది ఈ విషయం వాళ్ళకి? నీ నివాసములు ఎంత రమ్యములు, నువ్వు ఉండే ఆ చోటు ఎంత గొప్పదో, నువ్వు ఉంటే ఎంత గొప్పదో అనే విషయం వాళ్ళకు మనసులో దైవికమైన లక్షణాలు వచ్చినప్పుడే వాళ్ళకి అర్థమైంది. మన లోపల ఎప్పుడూ కూడా లోకానుసారమైనటువంటి పరిస్థితులు మన లోపల ఉన్నప్పుడు దైవికమైనటువంటి ఆ కార్యక్రమాలకు మనం తొలగ్గలేం, దూరమైపోతాం. అందుకే నీ మందిర ఆవరణలు చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నదండి. అంటే దేవుని సన్నిధి చూసేటప్పటికి ఆనందపడ్డాడు. మరి వాళ్ళ నాన్న ఏం చేశాడు? ఇది చూడాలని కాదు, నేనంటే నేనే అన్నాడు. అహంకారంతో ఉండిపోయాడు. అందుకని మోషే అహరోన్ల మీద సనుక్కున్నాడు, తిరుగుబాటు చేశాడు. అక్కడ దాకా ఆగలేదు, తను ఒక గ్రూప్‌ని మెయింటైన్ చేశాడు. ఒక గ్రూప్‌నే మెయింటైన్ చేశాడు. ఎవరి మీద తిరుగుబాటు చేయడానికి? మరి దేవుని సేవకుడు వాళ్ళ మీద తిరుగుబాటు అంటే వారిని నియమించింది ఎవరు? దేవుడు. కాబట్టి ఎవరి మీద తిరుగుబాటు చేసినట్టు? దేవుడి మీదే కదా! కనుక దేవుడి మీద తిరుగుబాటు చేసి, దేవుని మీద వ్యతిరేక జెండా పెట్టుకొని ఏదో చేద్దాం అనుకుంటే మనం ఏమన్నా చేయగలమా? దేవుణ్ణి వ్యతిరేకించి మనం ఏమన్నా చేయగలమా అసల? ఏమైనా చేయగలమా? దేవుడు ఎక్కడున్నాడంటే ఆకాశం ఉన్నాడు. మనం ఎక్కడున్నాం అంటే, ఇప్పుడు ఆకాశాన్ని దేవుడే చేశాడు కదా! పైకి తిరిగి అలా ఉమ్మేసాం అనుకోండి, ఎవరేం పడతది? తిరిగి మన మీదే పెడతది. కనుక దేవుని మీద ఎవరు ఏదో వేద్దామని అనటానికి ఏమాత్రం కూడా అవకాశమే లేదు. పడే ఛాన్స్ కూడా లేదు. అది ఆయనకు అర్థమైంది. అందుకనే ప్రభా ఆనందంతో కేకలు వేస్తుంది. నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాసం దొరికింది. పిల్లలు పెట్టడానికి వాన కోవెలకు గూటి స్థలం దొరికింది. నీ మందిరంలో నివసిస్తే నాకు కూడా చోటు దొరుకుతుంది. కనుక నేను కూడా ధన్యుడవుతాను. ఆ మందిరాన్ని ఆనుకుని మందిరములోనే అది గూటి స్థలాన్ని వెతుక్కుంటుందంటే దానికెంత భాగ్యమో! కనుక ఆ భాగ్యాన్ని, ఆ ధన్యతను మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. నిజంగా నీ బలిపీఠము యొద్ద పిచ్చుకలకు నివాసం దొరికింది. పిల్లలు పెట్టడానికి వానకోవెలు గూటి స్థలం దొరికింది. దేవా! మేము అర్హత లేదు మాకు. నిజమే, మా పరిస్థితులు మా పూర్వీకులు చేసిన పరిస్థితులన్నీ భయంకరమైనవే. కానీ మీరు మాకు చోటిచ్చారు. మీ సన్నిధిలో ఉండే భాగ్యం దొరికింది. మేము ధన్యులం ప్రభా! నీకు స్తోత్రాలు అని ఆయన పాదాల పడిపోయారు వాళ్ళు. కోరహు కుమారులు. నేను గుమ్మం దగ్గర కాపలా ఉంటే చాలు. అక్కడ కాపలా ఉండాలని ఎవరైనా కోరుకుంటారేంటి అసలు? ఎక్కడుండాలని కోరుకుంటారు ఎవరైనా? కొంచెం పై స్థాయిలో ఉండాలని కోరుకుంటారు కదా! మిమ్మల్ని సడెన్‌గా కింద కూర్చోండి అంటే మీరు ఏం చేస్తారు? ఏమ్మా కుర్చీలో కూర్చున్నా, కూర్చో కింద అంటే ఏం చేస్తావు? అసలు ఇంకా పెద్ద సింహం. ఆహ్, చిన్న పిల్ల సింహం, ఎలుగుబంటి, పిల్లలు విడిచిపెట్టే ఎలుగుబంటి, పిల్లల కోసం పోరాడే ఎలుగుబంటిలాగా అయిపోద్ది మన ఫేస్. కింద కూర్చోమంటేనే అంతలాగా అయిపోతాం మనం. కానీ వాళ్ళు ఎంత దిగిపోయారంటే, ఆ గుమ్మం కాడ ఉంటే చాలు, ఇంకేమొద్దు మాకు అని. అందుకే కింద ఒక మాట అంటున్నారు. ఆ మాట ఎంత బావుంటదో, పదో చరణంలో, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం. ఇది వాళ్ళ నాన్నకి అర్థమవలా. కాబట్టి వీళ్ళకి అర్థమైంది గనుక వీళ్ళు ఎక్కడుండాలని కోరుకుంటున్నారు. వాళ్ళ నాన్నేమో మోషే గారి నెత్తి మీద ఉండాలని కోరుకున్నాడు. వీళ్ళేమో నీ మందిరం దగ్గర ఉంటే చాలు, భక్తిహీనుల గుడారములో. భక్తిహీనులంటే ఎవరు? దేవునికి విరుద్ధమైన వారు, దేవుడంటే నచ్చని వారు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసేవారు, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని బ్రతికేవారు, వీళ్ళందరూ భక్తిహీనులే.
అలాంటి వారి అక్కడ ఉండే కన్నా కూడా నేను ఎక్కడ ఉండాలి? నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం. చాలు. వచ్చేవాళ్ళకి, వెళ్ళేవాళ్ళకి వందనాలు చెప్తూ, నడండమ్మా అని వందనాలు చెప్తూ ఉంటే, అది చాలు నా జీవితానికి అని కోరహు కుమారులు మాట్లాడుతున్నారు. అది అలాగా చేయడం వల్ల వాళ్ళు 11వ చరణంలో ఉంటది. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని. ఏ మేలును చేయక మానడు. మనకు తెలియని విషయం అదే. మన కొరకు ఆయన మేలులు దాచి ఉంచాడటండి. మన కొరకు మేలులు దాచి ఉంచాడు. మనం ఏం చేస్తామంటే మనకు తెలియక వాటిని మనమే పాడు చేసుకుంటాం. మనకు తెలియకుండానే మనము ఆయనకి వ్యతిరేకమైన భావాలను కలిగజేసుకొని నాకేమీ జరగట్లేదు, నాకేమీ లేదు, ఎందుకు సన్నిధికి వెళ్ళటం అని మనకు అనిపిస్తుంది హృదయానికి లోకానుసారంగా. కొన్నిసార్లు అలాగ అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఈరోజు తలపోటుగా ఉంది, నేను వెళ్ళలేను, ఆటో దొరకలేదు, నేను రాలేను అంటే అన్నీ ఏంటంటే మనం వచ్చే దీవెనలను, ఆశీర్వాదాలు మనమే తెలియకుండా ఏం చేస్తామంటే పాడు చేసుకుని దూరం చేసుకుంటాం. కానీ ఆయన మేలులు దాచి ఉంచాడు. మేలులు దాచి ఉంచినప్పుడు మేలు ఏం చేయాలి మనం? ఒరే అమ్మ వెళ్తా వెళ్తా, ఒరే నీ కోసం పైన సున్నుండలు పెట్టాను, అందులోను ఇప్పుడు తీసుకోకు, ఆనాకు తీసుకో అని అందనుకోండి. అందులో సున్నుండలు పెట్టాను రా అని అందనుకోండి. పిల్లలు ఎప్పుడు చూస్తారు దాన్ని? అసలు అమ్మ ఎప్పుడు బయటికి వెళ్తుందా? ఎప్పుడు ఆ బాక్స్ ఓపెన్ చేద్దునా, అందులోంచి నేను తోడుకుందునా, తిందునా, అంతేనా? అంటే అన్ని మేళ్ళు అక్కడ దాచి ఉంచాను నీ కోసం అని దేవుడు కూడా చెప్తున్నాడు. నీ కోసం పైన పెట్టించాను, నేను జాగ్రత్తగా తీసుకోదాన్ని ఒకటి అని చెప్తుంది. మరి ఆ మేలు మనం సంపాదించుకోవాలంటే రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడండి ఎంత బాగుంది. ఆ మేలు మనం ఎలా సంపాదించుకోగలం? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదంటే మేలు జరగడానికి ఏమేం కావాలో అన్ని దాచిచ్చాడంట. అవన్నీ మనం సంపాదించుకోవాలంటే ఎలా సంపాదించుకోగలం తెలుసా? ఆయనను ప్రేమించాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడు? ప్రేమ కోరుకోవట్లేదు అంతే. నువ్వు నన్ను ప్రేమించు, నీ కొరకు నేను దాచినవన్నీ నీకు ఇస్తా అని చెప్పాను. మనం కూడా పిల్లల కోసం ఎన్నో దాచి పెడతా ఉంటాం. అప్పుడప్పుడు బయటికి తీస్తాం. ఒక్కోసారి తీస్తాడు కడుపు ఉబ్బిపోద్ది. ఆడికి విరోచనాలు పట్టుకుంటాయి, అరగదు. మనం కూడా అంతే, ఒకేసారి తెచ్చేసుకుందాం అనుకుంటాం, దానివల్ల ప్రమాదాలు తెచ్చుకుంటాం. మీకు తెలియని విషయం ఏంటంటే మనకు ఎప్పుడు ఏది అవసరమో, ఏ సమయానికి అవసరమో అప్పుడే దేవుడిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు అవసరమో నువ్వు ఎన్ని ప్రార్థనలు చేయి, జరగదది. ఎందుకంటే ఈ సమయానికి వస్తే నీకు నష్టమేమో మరి తెలియదు కదా. కాబట్టి నీకు నష్టం రాకూడదు, నీకు మేలు కలగాలి. కాబట్టి నీకు ఏ సమయానికి అది జరగాలో ఆ సమయం వరకు మనకు వెయిట్ చేయడం రావాలి. అప్పుడు ఆ సమయానికి అది బయటకు వస్తుంది. అప్పుడు ఒక్కోటి తీస్తాడనమాట. తన నిధుల్లో నుంచి ఒక్కోటి బయటికి తీస్తాడనమాట. ఇదిగో నీ కోసం దాచిపెట్టాను కదా, ఇది ఇప్పుడు నీకు ఇవ్వడానికి సిద్ధపడ్డాను, ఇదిగో తీసుకో, నీ కోసమే, నువ్వు నన్ను ప్రేమించు చాలు. అబ్బాయి మాకు అలా కాదండి, అర్జెంటుగా ఇచ్చేయాలి, ఇప్పుడు అర్జెంటుగా 9 నెలలు ఎందుకంటే డెలివరీ అయిపోతే ఎట్లా? పిల్లడు బాగుంటాడా? నెల నిండాలి, చక్కగా బిడ్డ బయటికి రావాలి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు. కానీ తెలుసుకోవాలి మనం, ఏ మేలుయు ఆయన దాచిపెట్టించాడు. కాబట్టి ఎందుకనగా అంటే తన కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యము గలవారొకటికి ముందుగా నిర్ణయించెను అన్నాడు. కాబట్టి ప్రభువును ప్రేమించడం రావాలా, ప్రభువును ఆరాధించడం రావాలా, అప్పుడు ప్రభు మన కొరకు దాచిపెట్టి మనం సంపాదించుకోగలుగుతాం. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు సంపాదించుకోగలుగుతాం. దేవుడు ఎంత మంచోడండి. మనం ఎన్నిసార్లు ఆయన ఎన్నెన్ని మాట్లాడున్నామో, కానీ అంటున్నాడు నన్ను ప్రేమించు చాలు, అన్ని ఒక్క దెబ్బతో తుడిచేస్తానంట. తుడకపోతే ఎంత ప్రమాదం ఆలోచించండి. తుడకపోతే ఎంత ప్రమాదం. నువ్వు నేను మనసులో దాచుకున్నట్టే ఆయన కూడా మనసులో దాచుకుని మనం చేసినవి అన్నీ. అయ్యమ్మో ఎన్ని నేరాలు ఉంటాయండి బాబు. మని మామూలు నేరాలు ఉంటాయా? అసలు నువ్వు పుట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా నువ్వు చేసిన నేరాలు ఘోరాలు లెక్కలు కడితే ఎన్ని వస్తాయండి? పుస్తకాలే చాలవు కదా, ఎన్ని ఘోరాలు ఉంటాయో. నీ బాల్యకాలపు పాపములు, నీ యవ్వన కాలపు పాపములు, నీ వృద్ధాప్య దశలో పాపములు, తెలిసి చేసిన పాపములు, తెలియకుండా చేసిన పాపాలు, ఇవన్నీ లెక్కలు కట్టాడు అనుకోండి దేవుడు, నీ సంగతి తెలుతాను రా అని. అసలు ఏమైపోతాడు మనం? నువ్వు నన్ను ప్రేమించు, ఒక్క దెబ్బతో అవన్నీ ఏం చేస్తాను? తుడిచేస్తాను అట్లా. అబ్బా,
అమ్మ కూడా తొడదు, నాన్న కూడా తొడడు, భర్త కూడా తొడడు, భార్య కూడా తొడడు, పిల్లలు కూడా తొడరు. 10 సంవత్సరాలప్పుడు నువ్వేమన్నావు? మా ఆవిడ వచ్చి చెప్తాను నీ సంగతి అంటాడు. అప్పుడేమన్నావు? ఇదిగో మా అమ్మ 10 సంవత్సరాల క్రితం నాకు సరిగ్గా భోజనం పెట్టలేదు, ఏమేవ్ నువ్వు దీనికి భోజనం పెట్టకంటాడు. 10 సంవత్సరాల తర్వాత గుర్తుంది వాడికి. పిల్లల మీద కక్ష తీర్చుకోకుండా అమ్మా, పెళ్ళయిన తర్వాత మన మీద కక్ష తీర్చుకుంటారు వాళ్ళు, చాలా ప్రమాదం. కనుక మీరు ఆలోచించాలని ఆయన మాఫీ, ఒక్క దెబ్బతో మాఫీ చేసాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక మన కొరకు మేలు దాచించాడు. ఆయన మందిరంలో నివాసం ఉంటే చాలు అనుకున్నాడు కోరహ కుమారులు. అన్నిటినీ విడిచిపెట్టారు. మా నాన్న పదవి కావాలనుకున్నాడు, మాకొద్దు. మా నాన్న పెత్తనం చేయాలనుకున్నాడు, మాకొద్దు. మా నాన్న ఏదో సాధించాలనుకున్నాడు, మాకొద్దు. నీ ద్వారబంధం దగ్గర కాపలా ఉంటే చాలు. ఎంత ఆ తగ్గింపు! దేన మనస్సు అంటే అది. దేన మనస్సు అని నోడుతంటే కాదు, లోపల నుంచి రావాలి అది. అది దేన మనస్సు. కనుక అంత మంచి ప్రభువుని మనం నమ్ముకున్నాం. అంత ప్రేమగల నాథుడు, మన పాపాలను క్షమించే ఆయన క్షమాగుణం కలిగిన దేవుడు. అటువంటి ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. మనం ధన్యులం. ప్రభు ప్రేమ మనకు సహాయం చేయనుగాక. ఆమె చిన్న